హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తు. ఊపిరి పీల్చుకున్నటువంటి వాణిజ్యం. అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న తర్వాత ఇది ప్రపంచంలో ఒక సంచలనాత్మకమైన మార్పు. 2 జరిగినాయి. ఒకటి ఈతో భారత్ డీల్. దీనికి ప్రపంచానికి ఏం జరుగుతుందనేది ఒక అబ్జర్వేషన్ తెలిసిపోయింది. రెండోదేంటంటే అమెరికాకు పెద్ద షాక్. మూడోదేంటంటే భారత్, అమెరికా ఒప్పందం. అంటే మనము వ్యూహాత్మకంగా అటు భారత్తోనూ, ఇటు యూరోపియన్ యూనియన్‌తోను గూడా మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. సో, ఇక్కడ ట్రంప్‌కు కక్కలేక మింగలేక అనే పరిస్థితి ఎదురైంది. 50% టారిఫ్స్ కాస్త 18% తగ్గింది. ఈ 18% నుంచి కూడా ఇంకా తగ్గిపోయే అవకాశం అయితే ఉంది. సో, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బంగారం రేట్లు మళ్ళీ కొంచెం పెరిగినాయి. వెండి రేట్లు పెరిగినాయి. పెట్టుబడిదారులందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారత్ గొప్పతనాన్ని ప్రపంచమంతా గమనిస్తోంది. సో, ఈ అమెరికా, ఇండియా ట్రేడ్ డీల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ముఖ్యంగా దీనివల్ల ఎవరికి లాభం? ఏం జరుగుతుంది? ఎక్కడ మార్పులొస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ సెక్టార్‌లో మార్పులు రాబోతున్నాయి. ఇండియా నుంచి ఐటీ సెక్టార్ అంటే అమెరికాకు ఐటీ ఎగుమతులు జరుగుతాయి. దీనివల్ల భారతదేశ ఐటీ పరిశ్రమలకు చాలా అంటే చాలా లాభం. సో, సాఫ్ట్‌వేర్ రంగానికి ఇది మరింత వెన్నుదన్నుగా నిలుస్తుంది. అలాగే ఫార్మా స్పెషాలిటీ కెమికల్స్. మన భారతదేశంలో ఫార్మా కంపెనీలున్నాయి. మరి చాలా చాలా మెడిసిన్స్ తయారవుతాయి. మన భారత దేశం నుంచి అమెరికాకి ఎన్నో ఎక్స్‌పోర్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో, దీనివల్ల కూడా మన ఇండియా కంపెనీలకు ఎక్కువగా లాభం జరుగుతుంది. అలాగే టెక్స్‌టైల్ పరిశ్రమ. మన భారతదేశంలో మరి ఈ వస్త్ర పరిశ్రమ అనేది చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి గతంలో 50% అన్నాడు, అంతకుముందు 200 అన్నాడు, 100 అన్నాడు. కానీ ఇప్పుడు ఈ 18% తగ్గింది కాబట్టి చాలా అంటే చాలా మనకు బెనిఫిటు. సో, రూ. 100 కొనే వస్తువుని 18 కొంటారు. అదే రూ. 100 వస్తువుని రూ. 200 కొనాలంటే చాలా వెనక ముందు ఆలోచిస్తారు. సరే, అమెరికా లాంటి దేశాల్లో ప్రజల పర్ క్యాపిటా ఇన్‌కమ్ కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి రూపాయల వస్తువుని 100, 18 కొనడానికి పెద్ద ఇబ్బంది ఏం పడరు. సో, 18% మరి తగ్గింది సుంకాలు. సో, ఒక రకంగా భారత్ సైలెంట్‌గానే మరి అమెరికా తలలు వంచింది, మెడలు వంచింది, ఇంకేమన్నా వంచింది అనుకోవచ్చు. ఇక తర్వాత జ్యువెలరీ పరిశ్రమకు బాగా లాభం. మన భారతదేశంలో మరి బంగారు ఆభరణాలు తయారు చేస్తూ ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మన దేశానికి కూడా బాగా లాభం చేకూరుతుంది. సో, గతంలో 40% మరి దెబ్బతింటే మరి ఇప్పుడు ఇది మరింత ఊపందుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఆటోమొబైల్ పరిశ్రమలు. మన భారతదేశంలో తయారైనటువంటి వస్తువులు అమెరికాకు ఎక్స్‌పోర్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మన భారతదేశానికి చాలా అంటే చాలా లాభం చేకూరుతుంది. ఇక తర్వాత మత్స్య ఎగుమతి. మన భారతదేశానికి చుట్టూరా 3 భాగాల్లో మరి సముద్ర తీరం ఉంది. మరి సముద్ర తీరంలో మరి కోస్టల్ ఏరియా మొత్తం చేపల పట్టడం ఎక్కువుంటుంది. సముద్రంలో చేపలు పట్టి ఆ చేపల్ని మరి మన అమెరికా లాంటి దేశాలకు మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాము. సో, అదన్నమాట విషయం. సో, కాబట్టి ఇన్ని రకాలుగా మన భారతదేశానికి చాలా అంటే చాలా లాభాలు జరగబోతున్నాయి. సో, ఈ ట్రేడ్ డీల్ వెనుక మీరేమనుకుంటున్నారు? ఎవరున్నారు? ఎవరి హస్తం ఉంది? ఎవరి మెడలు వంచారు? సరే, మన దేశం నుంచి అటు ఎక్స్‌పోర్ట్స్ ఉంటాయి. అక్కడ నుంచి ఇటు ఇంపోర్ట్స్ ఉంటాయి. కానీ ఒక రకంగా చూస్తే మన భారతదేశ కంపెనీలకి ఎక్కువగా లాభం. భారతదేశానికి 2 రకాల అడ్వాంటేజ్‌లున్నాయి. ఒకటి, భారతదేశంకు, ఈయూకు ఒక జరిగిన ఒప్పందం వల్ల అతిపెద్ద మార్కెట్ 70 కోట్ల మార్కెట్. అది కూడా పర్ క్యాపిటా ఇన్‌కమ్ పరంగా మంచి ఉన్నత స్థానంలో డెవలప్డ్ కంట్రీస్ అయిన యూరోపియన్ యూనియన్ 27 దేశాలతో మనం స్వేచ్ఛా వాణిజ్యం చేసుకోవచ్చు. రెండోదేంటంటే అమెరికా లాంటి అగ్రరాజ్యంతో కూడా మనకు డీల్ కుదిరింది. సో, 2 రకాల లాభాలు మనకున్నాయి. సో, ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం. సైలెంట్‌గా ఉన్నాడు మోడీ అని చెప్పి చాలామంది వెక్కిరించారు, విమర్శించారు. కానీ ఒక్కొక్కసారి మరి ఈ నిశ్శబ్దమే భయంకరంగా ఉంటుంది. అమెరికాలో వణుకు తెప్పించే విధంగా ఈ ట్రేడ్ డీల్ ఉంది. ఏది ఏమైనా ఈ డీల్ అనేది మన భారతదేశానికి మంచి చేకూర్చాలని మనమంతా కోరుకుందాం. జై హింద్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.